బీజేపీ పరంగా చూసుకుంటే ఓవరాల్గా 2025లో సరే జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా మొన్న బీహార్లో జరిగిన ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. దాంతోపాటు మోడీ గారి ప్రభావము జనాల్లో ఆదరణ పెరుగుతూ వచ్చింది 2025లో. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నారు. అలాగే నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారు. ఇలాంటి పరిణామాలన్నీ బీజేపీలో జరిగాయి. దాంతోపాటు ఇంకా కీలక పరిణామాలు ఏమున్నాయి? బీజేపీకి ఎలా ఉంది 2025? పొలిటికల్తో పాటు దేశం సంబంధించిన విషయాలు కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దేశం ముఖ్యం ఫస్ట్. దాంట్లో ఏంటంటే ఈ 2025 అనేది మిగతా నార్మల్ సంవత్సరంలో కాకుండా ఒక విశిష్ట సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ ఈ సంవత్సరం వచ్చింది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు వస్తారు. అందరికీ జన్మలో రాదు, మనకు వచ్చింది మన సౌభాగ్యం. అది అద్భుతంగా నిర్వహించబడ్డది. 66 కోట్ల మంది జనాభా ఈ 45 రోజుల్లో త్రివేణి సంగమంలో స్నానం చేయడం. 66 కోట్ల మంది 45 రోజులు వచ్చిపోయినా కానీ ఏ అంటు రోగం ఎక్కడ గింత ఎంతో ప్రచారం జరిగినా కానీ ఎక్కడ రాలేదు. అది మన అద్భుత వ్యవస్థ, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ప్రధానిగా మోడీ గారు, ముఖ్యమంత్రిగా యోగి గారు అద్భుతంగా నిర్వహించి మిగతా హిందూ సంస్థలు వీళ్ళు మిగతా అద్భుతం. అక్కడికి మేము ఏంటంటే జీవితంలో వచ్చింది కాబట్టి వెళ్ళి వస్తుంటే ఎంత అద్భుతం అనిపించింది అంటే ప్రతి పెట్రోల్ బంకులో అక్కడ టిఫిన్లు తిన్న వాళ్ళు ఎక్కడ ఏ పెట్రోల్ బంకులో ఆబ్జెక్షన్ చెప్పలేదు. మేము చూసినాం ఎక్కడ వచ్చిపోయే వాళ్ళ రోడ్లు కూడా చాలా అద్భుతంగా జరిగింది. అది మొదటిది. తర్వాత ఏంటంటే ఈ ఏదైతే ఇక్కడ జరిగిందో ఆపరేషన్ సింధూర్, వాళ్ళు చేసిన దానికి పాకిస్తాన్ చేసిన దుస్సాహసం, టెర్రరిస్టులు ఏదైతే పహల్గామ్లో దుస్సాహసం చేశారో 28 మంది వీళ్ళను అమాయకులను మతం అడిగి ప్యాంట్లు ఇప్పి చూసి చంపి మీ మోడీతో చెప్పుకోండి అన్నప్పుడు మోడీ గారు దాని మీద మన విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, సైనికాధికారులు అందరితో అడ్వైజర్ అందరితో కూర్చొని కూలంకషంగా చర్చించి వాళ్లకు బల్ల బుద్ధి చెప్పాలి మళ్ళోసారని ఆ విధంగా టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. టార్గెట్గా పెట్టుకుని స్థావర ధ్వంసం, వందలాది మంది చనిపోవడం జరిగింది. దానికి ముందే మన డిఫెన్స్ వ్యవస్థను సెక్యూరిటీ S-400 కానీ ఇవన్నీ పెట్టుకొని చేయడం జరిగింది. పాకిస్తాన్ రియాక్ట్ అవుతుంది ఎట్లా కాకుండా ఇంతకుముందు కూడా అప్పుడు బాలాకోట్ మన దానిలో అయితే కూడా అభినందన ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఇప్పుడు జరిగితే ఏ ఒక్క మిసైల్ మన దగ్గర పేలకుండా టోటల్గా తిప్పుకోవడం జరిగింది. అమెరికా ఆయుధాలు, చైనా ఆయుధాలు డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మన డిఫెన్స్ సిస్టమ్ మనం రష్యాతో ఏర్పరచుకున్నది, మనం ఏర్పరచుకున్నది ఆకాశ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవి అద్భుతంగా పనిచేయాలి. ప్రపంచం మొత్తానికి ఏంటంటే భారత్ ఒక శక్తివంతమైన దేశం అనేది రుజువు చేయడం జరిగింది. భారత ఆయుధాలు నమ్మదగ్గ ఆయుధాలు అమెరికా, చైనా వాటికన్నా భారత్, రష్యా ఆయుధాలు అని రుజువు చేయడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం యుద్ధోన్మాద దేశం కాదు, భయపడే దేశం కాదు, తగిన శాస్త్రి చెప్పే దేశం. ఆ యుద్ధాన్ని కొనసాగించదు. అవతలి వాళ్ళ కాలబేరానికి వస్తే వెంటనే యాక్సెప్ట్ చేసి ఏంటంటే ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాగానో వన్డే మ్యాచ్ లాగానో ఉండకూడదు. సూపర్ ఓవర్ లాగా యుద్ధం ఫినిష్ కావాలి. నెలలు సంవత్సరాలకు జరిగితే ఏదే ఓడిపోయిన దేశానికి మంచిది కాదు, అసలే మంచిది కాదు, గెలిచిన దేశానికి కూడా నష్టమే. ఇది మోడీ గారు మొదలు చెప్తుండ్రు. మన దీంట్లో ఆపరేషన్ సింధూర్లో ఆచరణ చేసి చూపించారు. మళ్ళీ అక్కడ చెప్పింది ఏంటంటే ఇది బ్రేక్ మాత్రమే, మళ్ళీ ఏమన్నా చేస్తే మాత్రం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. మహిళల సింధూర్ వచ్చింది కాబట్టి సింధూర్ అని పేరు పెట్టి అద్భుతంగా చేసిన ప్రపంచం మొత్తం కూడా చూసింది. రెండవది తర్వాత ఏంటంటే ఈ అయోధ్యలో ఈ అయితే 2018లో 500 సంవత్సరాల గుడి నిర్మాణం చేసుకున్నాం, దాన్ని పూర్తి చేయడం, ధ్వజారోహణం కూడా చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం. దాని కంప్లీషన్. తర్వాత ఏంటంటే ట్రంప్ వచ్చింది అమెరికా అధ్యక్షుడిగా. ట్రంప్ వాణిజ్య యుద్ధం రకరకాల తిక్క వేషాలు నిర్ణయాలు జరిగినాయి. మన దేశం మీద ఆర్థిక వ్యవస్థ కూడా మీద ప్రభావం చూసే విధంగా వెళ్ళే వాళ్ళు విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ప్రభావం చేసింది. ఎన్నో ట్యాక్స్ పన్నులు పెంచడం ఇవన్నీ చేసినా మన ఆర్థిక వ్యవస్థ అంతకుముందు అయితే అంచనాలు 6.2, 6.5, 7 లోపల అనుకున్నది దాటి 8.2 మన 0.7 మన ఈ 6 months 0.7. సో GDP 8% తగ్గకుండా, ఇన్ఫ్లేషన్ 1% పెరగకుండా, సో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ దేనికి ఇబ్బంది రాకుండా జరిగింది. తర్వాత మన దేశ శాంతి భద్రతలో దశాబ్దాలుగా మనకున్న మేజర్ సమస్య నక్సల్స్. ఆ నక్సల్స్ రూపుమాపడానికి డైరెక్ట్ టార్గెట్ పెట్టి మార్చి 2026 వరకు నక్సల్స్ను అంతం చేస్తాం అని చెప్పి ఆపరేషన్ కగారుతోని అద్భుతంగా సైనిక బలగాలు వాళ్ళకి మొదలు ప్యాకేజ్ ఇచ్చారు. లొంగిపోయే నక్సలర్కు ఇన్ని లక్షలు ఇస్తాం, వాళ్ళ మీద అవార్డు వాళ్ళకే,
వాళ్ళు తెచ్చే ఆయుధాన్ని కూడా వాల్యూ కట్టి మోడీ గారు మొదలు ప్యాకేజ్ అనౌన్స్ చేసి అట్లా చెప్పి దాని మీద చర్యలు కూడా అద్భుతంగా తీసుకొని ఆపరేషన్ కగారు కూడా సక్సెస్ అయింది. మధ్యాహ్నం వీళ్ళు ఎన్నో డ్రామాలు ఆడి చర్చలని అది చేస్తాం మనం కూడా వాటి మీద చర్చలు పెట్టినాం. ఆ చర్చల టాపిక్ల మీద కూడా కానీ ఇప్పటికే అది ఉంది, చర్చలు జరపాల్సిందే అనేది అయితే ఉంది ఇప్పటికీ. ఉన్నాయి కానీ చర్చలు జరిపితే ఏం కాదు, ఈ రిజల్ట్ రాదు. చర్చలు జరిపితే వాళ్ళు బలపడతారు. అది ఒక డ్రామా, చర్చలను ఒక సాకుగా పెట్టుకున్నారు. వాళ్ళు బలపడడానికి ఒక తెర ముందు డ్రామా. సో కాబట్టి అది లేకుండా అద్భుతంగా జరుగుతుంది. సరెండర్ అవుతారు, ఇక కొద్దిమంది ఎన్కౌంటర్ అవుతారు. కాబట్టి ఆపరేషన్ కగారు కూడా విజయవంతం. మన దేశ శాంతి, ఎందుకంటే లక్షల కోట్ల ఆస్తి పోయింది, వేలాది మంది బలయ్యారు. అమాయక జనం, సైనికులు, అవి అమాయకులు, గద్దర్ లాంటి వాళ్ళు, వరవర లాంటి వాళ్ళు రెచ్చగొడితే అడవులు పోయిన వాళ్ళు పాపం అమాయకులు, విద్యార్థులు వాళ్ళు కూడా ఎంతమంది. ఆ రిక్రూట్మెంట్ ఆగిపోవడం, ఆపరేషన్ కగారు సక్సెస్ అయిన అది కూడా దేశానికి ఎంతో మేలు చేసే విషయం దీర్ఘకాలికంగా. సో ఈ విధంగా తర్వాత మోడీ గారి పర్యటనలు, విదేశ పర్యటనలు అద్భుతంగా జరిగినాయి. ఏదైనా సమ్మిట్లకు కానీ విదేశాలకు కూడా. ఇప్పుడు 17 ఏళ్ళు ఉన్న నెహ్రూ ప్రధానిగా, ఇందిరాగాంధీ కూడా 16 ఏళ్ళు ఉన్నట్టు, మొదలు 11 ఏళ్ళు, తర్వాత మళ్ళీ కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళకు దాకా. కానీ ఏ ఒక్కరికి 5-6 అవార్డులు కూడా రాలేదు. విదేశీ దేశాలది 29 అవార్డులు. అందులో ఈ సంవత్సరం ఒక దాదాపు 7-10 వచ్చినాయి ఈ సంవత్సరం, 2025. సో ప్రపంచం మొత్తం భారతదేశాన్ని గుర్తింపు ఇంకా పెరిగింది. ఈ 2025లో మన దేశ గుర్తింపు పెరిగింది, మన శక్తి పెరిగింది, రుజువు చేసుకున్నాం. ఆర్థికంగా పటిష్టంగా ఉన్నాం. ఎవరి చైనా కానీ ఇది కానీ పాకిస్తాన్ ఓడిపోయి ఒక గుణపాఠం నేర్చుకుని కొంత చేసుకున్న పరిస్థితిలో ఉంది. సో ఈ విధంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సక్సెస్ఫుల్ స్టెప్స్ తీసుకున్నది. ఇది ఇక రాష్ట్రం విషయానికి వస్తే, ఇక్కడ వీళ్ళు మొదలు భారత్ సమ్మిట్ అనేది ప్రోగ్రామ్ చేశారు హైటెక్స్లో. రాష్ట్రంలో అది ఏ సందర్భంలో చేశారంటే, మీరు నెట్లో కూడా చూడండి, ఈ నాణలేని మూమెంట్ అలీనోద్యమం బాండం కాన్ఫరెన్స్ జరిగి 70 ఏళ్ళు అయిందని ఆ సందర్భంగా ఇది చేసుకుంటున్నామని చెప్పుకున్నది నెట్లో చూస్తే. అది ఎందుకని, అది అట్టర్ ఫ్లాప్ మూమెంట్, నాణలేని మూమెంట్. దాని ఫౌండర్స్లో ఒకడైన మార్షల్ టీటో, నాణలేని మూమెంట్ ఫౌండర్, యుగోస్లేవియా, ఆ దేశమే ముక్కలైంది, దేశమే లేదు ఇప్పుడు. ఈజిప్టు, ఆయన ఇంకొక ఆయన, నెహ్రూ, తర్వాత సుకర్ను, వీళ్ళు 4 మెయిన్ పర్సన్స్. అప్పుడు ఈజిప్టు ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయి దెబ్బతిన్నది. మన దేశం ఆ నాణలేని మూమెంట్లో ఈయన డ్రామాలకు పోతే చైనాలో ఘోరంగా ఓడిపోయి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ మనకు రావాలి, చైనాకు పోయింది. అది ఇండోనేషియా పరిస్థితి కూడా తర్వాత దెబ్బతిన్నది. ఇదొక ఫెయిల్యూర్ మూమెంట్ అని ఎవరు చెప్పారంటే, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ బుత్రోస్ గలి ఏమన్నంటే, 7 సంవత్సరాలుగా 2 అలీన దేశ వాళ్ళు యుద్ధం చేస్తూ ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నాయి. పేరేం ప్రపంచ శాంతి కోసం అని, ప్రపంచ శాంతికి భంగం. ఇది అట్టర్ ప్రాబ్లం. ఇప్పుడు నాణ్య మూమెంట్ వాళ్ళని మాట్లాడుతురా లేదు, దాన్ని 70 ఏళ్ళని ఈయన రేవంత్ రెడ్డి చేస్తే ఏమొస్తుంది. తర్వాత ఆ ప్రపంచ అందగత్తెల పోటీలని పెట్టారు. బ్రిటిష్ అందగత్తె ఏమన్నది, నన్ను ఒక వేశ్యలాగా చూసేది ఇక్కడ అని పాల్గొనకుండా వెళ్ళిపోయింది. తెలంగాణ పరుగు తీశారు. నాయకులు వాళ్ళ మిస్బిహేవ్ చేసిందని. ఏంటంటే ఈ సమ్మిట్లో డ్రామాలు వీటితోనే రాదు. తెలంగాణ రేజింగ్ మేము కూడా కోఆపరేషన్ ఇచ్చాం. కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మేము సహకారమే, డ్రామాలకు కాదు. ఈ తెలంగాణ ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 2025లో పక్కన పెట్టండి. మీరు 2025లో బీజేపీ ఏం సాధించింది, ఏం చేసింది అనేది మాట్లాడు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మాట్లాడను, కాంగ్రెస్ పార్టీ పరంగా మాట్లాడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు, ఇది రాష్ట్రం గురించి. నేనేమన్నా ముందు మీ పార్టీ గురించి చెప్పండి, తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ గురించి. మా పార్టీ గురించి నేను చెప్పాలనుకునే ముందు మీరే చెప్పారు. 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నాం, కొత్త బీహార్లో గెలిచినాం. మోడీ గారి ఇమేజ్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి నేను పార్టీ కన్నా దేశం రాష్ట్రం ముఖ్యమని మీరు కొంత చెప్పింది. కాబట్టి నేను వీటికి పార్టీ పరంగా కూడా బీహార్లో విజయం మామూలు విజయం కాదు, అద్భుత విజయం. మీరు చెప్పినట్టు మోడీ గారి ఇమేజ్ కూడా టాప్ లో ఉంది. యాంటీ ఇన్కంపెన్సీ అనేది కాంగ్రెస్ గురించి విన్నా, మనం చర్చలు కూడా చేసినాం వీళ్ళలో. మోడీ గారి గురించి, మోడీ గారి ప్రభుత్వం మీద 11 సంవత్సరాలైనా ఎక్కడ యాంటీ ఇన్కంపెన్సీ లేదు, ప్రో ఇన్కంపెన్సీ. మోడీ ప్రధాని అయిన కాంతి దేశంలో ప్రో ఇన్కంపెన్సీ అనే మాట వింటున్నాం, అంతకుముందు వినకపోయేది. అది ఈ సంవత్సరం 2025లో అది బాగా కనపడుతుంది. వచ్చే ఎన్నిక అన్నింటిలో కూడా. ఇంకా తర్వాత ఈ ఓట్ చోరీ గురించి చెప్పారు. ఓట్ చోరీ అట్టర్ ఫ్లాప్ అయింది బీహార్లో. దాంతో మాట్లాడి ప్రజలు రివర్స్ అయ్యి 19 స్థానాలు ఉన్న కాంగ్రెస్ కు 6 స్థానాలకు పోయింది. సో అది ఎన్ని డ్రామాల కోసమే, పొలిటికల్ డ్రామాల కోసం. ఏంటంటే అక్కడ పైన ఉన్న ఆయన ఇంటలెక్చువల్ ఏమన్నా కానీ, ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, కింద వాళ్ళంతా ఆ డ్రామా కంటే తప్ప కాదండి. SR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఎలక్షన్ ఎలక్ట్రోన్స్. నెహ్రూ టైంలో 2 సార్లు జరిగింది, ఇందిరాగాంధీ టైంలో జరిగింది, రాజీవ్ గాంధీ టైంలో జరిగింది, పివి నరసింహ టైంలో జరిగింది, మన్మోహన్ సింగ్ టైం జరిగింది, మోడీ టైం జరిగింది. తప్పేముంది? ఇది ప్రభుత్వానికి సంబంధం లేదా, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా. నీకు ఓటర్, నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను, నాకు
ఇప్పటికీ 2 ఓట్లు ఉన్నాయి. నేను ఇక్కడ రామంతపూర్లో అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది, అంబర్పేట్ బార్డర్లో ఉంది. అక్కడ ఉండి మ్యాగ్నా సూపర్ మార్కెట్ ఉండే, ఆ షాప్ లేదు. ఆ పక్కన ప్రశాంత్ రెసిడెంట్ ఉన్నాం. అప్పుడు మాకు ఓట్లు ఉండే. మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక ట్రాన్స్ఫర్ పెడితే ఎన్నిసార్లు కాలే. అప్పుడు మండల్ ప్రెసిడెంట్, మన డివిజన్ ప్రెసిడెంట్ ఆయన ఫామ్ తీసుకుపోయి ఓట్లు మళ్ళీ ఇంకోటి ఎన్రోల్ చేయించుకుంటాడు. ట్రాన్స్ఫర్ పెడితే 4 సార్లు పెట్టినా కాలే. అప్పుడు ఏమవుతున్నాయి? 2 ఓట్లు అవుతున్నాయి. మరి ఓట్లకు ఉండదు. సో ఇవి చాలా ఉన్నాయి, చనిపోయినవి ఉన్నాయి, ఇట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ, రాజ్యాంగం చెప్తున్న డ్యూటీ. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. 20 ఏళ్ళని జరగలే, 2004 తర్వాత జరగలే. మరి అది చేసే దాని మీద అది ఓట్ చోరీ అని డ్రామాలు చేయడం ఏంటండి? ఎంత అది ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. అయినా వీళ్ళకు అది జ్ఞానోదయం అవుతలేదు. సో అది చేస్తున్నారు. మేము ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ గెలిచిన 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సరే సీటుకు 145 గెలిచినా కానీ అధికారంలోకి వచ్చింది. ఈవీఎం ఏమన్నా మేము తప్పట్టినామా? 2009లో మళ్ళీ వాళ్ళకి అధికారం వచ్చింది. ఈవీఎంని మేము అన్నామా? ఓడిపోతే ఈవీఎం తప్ప, గెలిస్తే మాత్రం ఈవీఎం కరెక్ట్. మిగిలిన విషయాలు నెక్స్ట్ మాట్లాడదాం. ఓవరాల్ గా 2025 2025 దేశంలో కానీ తెలంగాణలో కానీ బీజేపీకి, ముఖ్యంగా మోడీ గారికి చాలా పాజిటివ్గా జరిగింది. దేశానికి చాలా మేలు జరిగినాయి, మంచిగా వచ్చింది. తెలంగాణకు టెస్టింగ్ పీరియడ్ లాగా ఉంది, డ్రామాలు నడుస్తున్నాయి, రిజల్ట్ ముందు కనపడుతుంది. సో విజయసాగర్ గారు, సరే 2 జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ సరే తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా అండ్ జనాలకి వాళ్ళు చేసిన దాని మీద ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి 2025 బాగుంది అని వాళ్ళు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా చూసుకున్నా, మోడీ గారి విషయంలో చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడా 2025 బీజేపీకి కూడా బాగుందని వాళ్ళు చెప్తున్నారు. హెడ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీ 2025 పరిస్థితి ఏంటి? సరే పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి అని మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహనంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా నెగిటివ్ జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కవిత గారు సస్పెండ్ అవ్వటం, ఆవిడ బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీలో అది కూడా ముఖ్య నాయకుల మీద ఆవిడ విమర్శలు చేయటము, దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఇక అది కాక కేసులు, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు ఉందో, తర్వాత కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు,